SKT Gold and Diamonds Swarna Vaibhavam. Polki Gold Jewelry పై no wastage, no making charges. Diamonds కేవలం 49,999 రూపాయలు మాత్రమే. బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. హైడ్రా కమిషనర్ రంగనాథ్ తీరు మీద తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సో ఉద్యోగం నుంచి తీసి పడేయండి, ఇంకొక అర్హత కలిగినటువంటి వ్యక్తిని ఆ పొజిషన్లో పెట్టండి అని చెప్పి డైరెక్ట్గా సిఎస్కి ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ హైకోర్టు. ఎందుకంటే కోర్టు ధిక్కరణ పిటిషన్లలో కనీసం క్షమాపణ కోరకపోవటం ఈయన అహంకార ధోరణికి నిదర్శనం అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది కోర్టు. మల్కాజ్గిరి మండలం లోతుకుంటలో హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించి కూల్చివేతలు చేపట్టడాన్ని అంతకుముందు కోర్టు తప్పుపట్టింది. అసలు ఒక్క జీవో ద్వారా ఏర్పడినటువంటి ఈ హైడ్రాకి అసలు చట్టాలన్నీ కూడా అతిక్రమించే అధికారులు అసలు ఎవరిచ్చారని చెప్పి చాలా ఘాటుగా ప్రశ్నించింది. కోర్టులో క్షమాపణ చెప్పి తీరాల్సిందే అని చెప్పి చాలా స్పష్టంగా కోర్టు చెప్పింది. ఒకే అంశానికి 3 కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలైన హైడ్రా కమిషనర్ తీరులో మాత్రం కనీసం మార్పు రాలేదని చెప్పి కోర్టు చాలా ఆగ్రహంతో ఈరోజు ఆయన మీద మాట్లాడిన పరిస్థితుంది. కోర్టు ధిక్కరణకు పాల్పడినటువంటి వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్లో కనీసం అతను సారీ కూడా చెప్పలేదు. ఎందుకంటే తప్పు చేస్తూ ఉన్నాడు, కోర్టు ధిక్కరణ చేస్తూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా కనీసం సారీ చెప్పడానికి వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి, అసలు ఎందుకు ఇంత మొండి వైఖరి, ఎందుకు ఇంత అహంకారం, ఇది కోర్టు చాలా సీరియస్గా అయింది. మనం ఒక సంవత్సర కాలంగా చూస్తున్నాం హైకోర్టు మీద. హైకోర్టు చాలా స్పష్టంగా కోర్టుకు హాజరు కావాల్సిందే, దీని మీద వివరణ ఇవ్వాల్సిందే, హైడ్రా కమిషనర్ ఎందుకు ఈ విధంగా బిహేవ్ చేస్తూ ఉన్నాడు, దీనికి సమాధానం చెప్పాలి అని చాలా సందర్భాల్లో సీరియస్ అయినటువంటి పరిస్థితి ఉంది. చాలామంది హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పిటిషన్ల మీద పిటిషన్లు వేశారు, కానీ వేటిని కూడా హైడ్రా కమిషనర్ పట్టించుకోలేదు, తొంగలో దొక్కేసి కనీసం కోర్టుకు కూడా గౌరవం ఇవ్వలేదు అని చెప్పి హైకోర్టు మాటలను బట్టి అర్థమవుతోంది. అంటే ఒకవేళ ఆయనపై చర్యలను ఉపేక్షిస్తే, ఇప్పుడు కనుక మేము సీరియస్ అయ్యి ఎలాంటి యాక్షన్ తీసుకోకపోతే చట్టం ముందు అందరూ సమానమే అనే సూత్రం పూర్తిగా కనుమరుగైపోతుంది, న్యాయస్థానం గౌరవ ప్రతిష్టలు కూడా భంగం వాటిల్లుతుందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది. భూ వివాదంలో మళ్ళీ జోక్యం చేసుకోబోమన్న హామీతో పాటు ఖచ్చితంగా సారీ చెప్పాల్సిందని చెప్పి న్యాయమూర్తి సందర్భంగా చాలా సీరియస్గా, గతంలో ఎప్పుడూ లేనంత సీరియస్గా ఈరోజు రంగనాథ్ మీద మండిపడినటువంటి పరిస్థితి ఉంది. అసలు ఇంత సీరియస్ కావడానికి కారణం ఒక్కసారి మనం ఈ కేసుకు సంబంధించిన లోతులకు వెళితే, మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరికి సంబంధించినటువంటి మల్కాజ్గిరి మండలం లోతుకుంట గ్రామం సర్వే నెంబర్ 1-2లో 40 ఎకరాల భూమి ఉంది. ఈ నెల 17వ తారీఖున హైడ్రా కూల్చివేతలు చేపట్టడాన్ని సవాల్ చేస్తూ శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక పిటిషన్ దాఖలు చేసింది. కోర్టు ధిక్కరణ పిటిషన్పై జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ శుక్రవారం విచారణ కొనసాగించారు. ఈ విచారణకు అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి హాజరై పిటిషనర్ల స్థలంలోకి హైడ్రా అధికారులు వాదించారు. వాళ్ళు మేము వెళ్ళలేదని చెప్పి వాదించారు. దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన న్యాయమూర్తి హైడ్రా అధికారులు న్యాయస్థానానికి ఇచ్చిన హామీకి విరుద్ధంగా వ్యవహరించారని తప్పుపట్టారు. కోర్టు ఉత్తర్వుల అమలుకు ఆర్మీని రంగంలోకి దింపాలంటూ గురువారం ఇచ్చే ఆదేశాలను కేవలం ఏజీ అభ్యర్థన మేరకు పెండింగ్లో పెట్టామని గుర్తు చేశారు. హైడ్రాకు కోర్టు ఉత్తర్వులంటే కనీసం మర్యాద లేదు, మేము చాలా క్లియర్గా చెప్పాం కదా, అసలు ఆ భూముల్లోకి రావద్దు, జోక్యం చేసుకోవద్దంటే జోక్యం చేసుకోవటం, అక్కడ ఉన్న పళంగా చర్యలు తీసుకోవటం. అంటే హైడ్రా ఏమనుకుంటోంది, కోర్టు అంటే కూడా పట్టించుకోదా, కోర్టు అంటే కూడా పట్టింపు లేదా, కోర్టు అంటే కనీసం మర్యాద లేదా, చట్ట ప్రకారం వ్యవహరించాలన్న ఉద్దేశం అసలు ఈ హైడ్రా కమిషనర్కు కనిపించడం లేదని చెప్పి న్యాయమూర్తి మండిపడ్డారు. అంటే మేము వద్దు అంటే ఆ పనే చేస్తాడు, కోర్టుకు రావాలి అంటే రావడు, క్షమాపణ చెప్పాలి అంటే చెప్పడు. ఇదేం వైఖరి? అంటే హైడ్రాకి సర్వాధికారాలు ఉన్నాయా? ఈ ప్రపంచంలో ఎవ్వరికి లేని అధికారం హైడ్రాకి మాత్రమే ఉందా? ఇది కోర్టు ఆగ్రహంతో మాట్లాడినటువంటి మాటలు. కోర్టులు ఉత్తర్వులు ఇచ్చాక ఆ స్థలంలోకి వెళ్ళే హక్కు ఎవరిచ్చారంటూ, ఆ అధికారంతో వెళ్ళే నిర్మాణాలను కూల్చివేశారంటూ మండిపడ్డటువంటి పరిస్థితుంది. పోలీసులు, రెవెన్యూ, జీహెచ్ఎంసీ యంత్రాంగం మొత్తం హైడ్రాను ఎందుకు ఆశ్రయిస్తోందని ప్రశ్నించారు. ఇరిగేషన్, రెవెన్యూ చట్టాలు కోరలేకుండా అయిపోయాయని, కేవలం ఒక్క జీవో ద్వారా ఏర్పడినటువంటి హైడ్రాకి ఎన్ని అధికారాలు ఎక్కడి నుంచి వచ్చాయంటూ ఆక్షేపించారు. అసలు ఏ అధికారంతో హైడ్రా అధికారులు పోలీసుల్ని, జేసీబీలని తీసుకెళ్తున్నారు, ఎంపిక చేసిన కొన్నిటినే ఎందుకు లక్ష్యంగా చేసుకుంటున్నారని చెప్పి నిలదీసింది కూడా హైకోర్టు. అసలు చెరువుల పరిరక్షణ మంచిదే, కానీ ఇక్కడ ఏం జరుగుతోంది? హైడ్రా అధికారులు చట్టానికి అతీతులు కాదు, చట్టానికి లోబడే ప్రతి వ్యవస్థ కూడా పనిచేయాలి,
కోర్టు పరిధిలోకి లోబడి పనిచేయాల్సిందే అని చెప్పి స్పష్టం చేసింది. కమిషనర్ అఫిడవిట్ దాఖలు చేసిన తర్వాత తదుపరి చర్యలను పరిశీలిస్తామని పేర్కొంటూ విచారణను ఈ నెల 27కు వాయిదా వేశారు. అంటే మొన్న విచారణ జరిగినప్పుడు గతంలోనూ పలు కేసుల్లో ఏవి రంగనాథ్పై హైకోర్టు మొట్టికాయలు వేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ ఏ సందర్భంలో కూడా ఏవి రంగనాథ్ హైకోర్టుని బేఖాతరు చేశాడు, హైకోర్టుకి కనీసం మర్యాద ఇవ్వలేదు, ఇంకా తీసిపారేశాడు. నాకేంటి సంబంధం, అసలు హైకోర్టుతో నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు, హైకోర్టు పిలిస్తే పోవాలా, ఇది. సో దీని మీద చాలా సీరియస్ అవుతూ అసలు ఈ పోస్ట్లో ఈయనకి కొనసాగే అర్హత కూడా లేదు, ఇతను వెంటనే తీసేయండి అని చెప్పి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు ఇచ్చింది. డీజీ స్థాయి అధికారిని ఆయన ప్లేస్లో ఇంకొక వ్యక్తిని పెట్టండి, ఇతను మాత్రం హైడ్రాలో ఉండాల్సినటువంటి అవసరం లేదని చెప్పి చాలా స్పష్టంగా చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏరుకోరి హైడ్రా వ్యవస్థకి ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ కావాలని చెప్పి ఏవి రంగనాథ్ గారిని పెట్టారు. ఆయన ఎప్పుడైతే ఛార్జ్ తీసుకున్న తర్వాత నాగార్జునకి సంబంధించినటువంటి అక్కడ ఆ కన్వెన్షన్ సెంటర్ ఏదైతే ఉందో ఎన్ కన్వెన్షన్, దాన్ని కూల్చివేసిన తర్వాత మంచి ప్రశంస దక్కింది హైడ్రా కమిషనర్కి, హైడ్రా బాడీకి. ఎందుకంటే చిన్న పెద్ద తేడా లేదు, ఎవరైతే చట్టాన్ని అతిక్రమిస్తారో వాళ్ళని కూల్చాల్సిందే అని చెప్పి ప్రజలు కూడా హర్షాతిరేకం వ్యక్తం చేస్తారు. కానీ ఇంకా పెద్దవాళ్ళని జోలికి అసలు వెళ్లకుండా పేదవాళ్ళ ఇల్లులు కూలుస్తున్నారు. అసలు కనీసం నిన్నగాక మన గృహప్రవేశం చేసిన వాళ్ళ ఇల్లు కూడా కూల్చేసినటువంటి పరిస్థితి ఉంది. సో పేద ప్రజల పాలిట ఒక ఉక్కుపాదంలాగా ఈ హైడ్రా తయారైందని చెప్పి ప్రజల్లో కూడా కొంత వ్యతిరేకత వచ్చింది. ఆ తర్వాత చాలా పిటిషన్లు హైదరాబాద్లో చాలామంది అసలు మాకు అన్ని అనుమతులు ప్రభుత్వం ఇచ్చింది, అన్ని అనుమతులు ఇచ్చిన తర్వాత మేము ఇక్కడ ఇల్లు కట్టుకున్నాము, లేనిపోని ఇవన్నీ చెప్పి హైడ్రా మా ఇళ్లను కూల్చేస్తుంది, మా భూముల్లోకి వస్తుందంటూ ప్రైవేటు వ్యక్తులు, ప్రభుత్వం, తర్వాత పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు అందరూ కూడా కోర్టులను ఆశ్రయించిన పరిస్థితుంది. సో ఈ సందర్భంగానే కోర్టులు కూడా పలానా భూముల్లోకి వెళ్ళొద్దు, అసలు ఇక్కడికి రావాల్సిన అవసరం ఏముంది, ఇక్కడంతా కరెక్ట్గానే ఉంది కదా, హైడ్రా ఎందుకని ఇంత మొండిగా బిహేవ్ చేస్తుంది, సో కూల్చేసిన వాళ్ళకి ఎలా న్యాయం చేస్తారు, ఇలా వాదనలు జరుగుతున్న టైంలో ఒక సంవత్సర కాలంగా దాదాపు 63 కేసులకు సంబంధించి ఏవి రంగనాథ్ని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం కాదు, డైరెక్ట్ ఒకసారి కోర్టుకు రండి, మీరు కోర్టుకు రావాల్సిందే, కోర్టులో కనిపించాల్సిందే, క్షమాపణ చెప్పాల్సిందే అని చెప్పి చాలా సందర్భాలు చెప్పింది. కానీ లైట్ తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకే ఇవాళ మరింత సీరియస్గా ఘాటుగా కోర్టు అంటే నీకు లెక్కలేదు, అసలు నీకు ఆ పోస్ట్లో ఉండాల్సిన అర్హత లేదని చెప్పి సీరియస్గా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సో చూద్దాం మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెచ్చుకున్నటువంటి ఈ హైడ్రా కమిషనర్ భవితవ్యం ఏంటి, హైకోర్టు ఆదేశాలు ఇప్పుడు మళ్ళీ పాటిస్తారా లేదా, లేదంటే మళ్ళీ ఏమైనా సంజాషి చెప్పుకొని క్షమాపణలు కోరే పరిస్థితి ఉంటుందా, హైడ్రా భవిష్యత్తు ముందు ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా చూడాలి ఏం జరగబోతుందని.